ఖడ్గం వస్త్రమును ధరించి యుద్ధ సందర్భంగా ఇంకా వేరే అడగలేదు మహాత్మ ఓయే పౌరుడా నేను అంత కోటి అవతారాలను రక్షణ వధించి విధి విద్యలని కడువడిగా కలిగిపడిన దురుగు సోమకుని కడితేర్చి వేదముల వేద ప్రసంగిన మీనమూర్తిని క్షీరసాగర మన్నవాడి ధర్మకు సురాసును సంరక్షించిన పూర్వరూపుడు ఇంకను అనేక అవతారం ఎత్తింది నీకు ఒక సాకారం చూపాను అదే మహా మీనావతారము ప్రళయకాలం నిజ ధనుష్టాకాలం నిలిపే అదే రత్నాకర మధ్యమున ఆది మీనమూర్తిని చూడు పాట అర్జున ఇప్పటికైనా మధ్య ప్రతాప జ్ఞానం కలిగిందా ఆ గైలు విడిచినవా కలిగినది ఓ మధుసూదన నీ అందాల సందర్శనంతో రమ్మ నాకిప్పుడు మరింత ఎట్లాంటి వేణి అతివాణి నిన్ను కయ్యంగునరీసి గెలచుకునే కాదులో కట్టలప్పుడు ముందరి బంధగాలని అకందున అదిగాక నిన్ను నిర్జింపగలేక కూలిసినేమి నీరు వస్తము ప్రడకులుగాపుతూ దూరముందు కదా వీర స్వర్గము ఎన్ని విధములు చెప్పినాను ఇతను మనోవిచారం చెందుతున్నాడు ఇంకా ఇతను ఎలా ఆటిని దహించి చూసదా అర్జున ఎన్ని విధములు చెప్పవలేనో అన్ని విధములు చెప్పేది అయినా నీ మనపుడు వివేకం పొందదయ్యే ఇక నీ మనని చేపట్టిగా చెప్పు మాధవ గైడు నింపరాదు అందుకే అభద్రుడు మూడుగా గైడు నిలపరాదుగా అక్కడ లోపము న్యాయం ఉన్నదే ఇంతకు దురాచారం ఉండే అడుగుతా బలరామాది ఎదుపు కొంత గ్రహించి నా చెల్లి సుభద్రను నీకిచ్చి వివాహం చేసి మూర్ఖుడా నీ చెల్లెని నాకేదో సంగీతమయ్యా మరి ఒక గొప్ప మారాజు కుమారునికి అర్పింపలేకపోయిందివా ఇంత మాత్రమున గొల్ల కన్న దొరకని వెడల నేనిటున్న బ్రహ్మచారినై మునకు పానకము పోసి పెంచిన నిర్హేతంగా వైరం తెచ్చుకుంటుంది కదా ఇంత వారని నాడ ఎరువులతో జాగరూకత నుండి కదా దేవులకు బాణకము పోసి పెంచినట్టుగా కాచు పాముకు పాల్పోసి దాచినట్టు చిన్ననాట నుండి నేను చేయలేను
గల్లు గల్లని హరి మౌనిక భువన పావనమైన శ్రీజమంతికి ప్రభవకారములో భరిగలెత్తి స్వరాధమును గంగ వైరాధము తక్కి పాతాల భూమికి పంచలెత్తి గతి చాపవతముగా గతిలేక పడియున్న చక్రాతి నాటిగా కలిపెనెత్తి ఆదిలత్తి అగతి వేల అప్పిరాజు కనకంబు పల్లెరంబున కడిగెనెత్తి అత్తిని పాద పంకజము అమల కరిదా నా కఠిన దేయముగా నవతనే కావున నీ చరణాలు విందములకు తెమ్మదేవా కోరి మూడురా నివాత కవచ కాలకేదు మహాదానమైన సంగ్రామ రంగమున భంగమునందుకు మహాబలవతుడనుకునే రోసలచ్చ పరాక్రమ హీరుడవై మదిలో ప్రాణములతో నడుచుంటివా ఇదియా నీ పౌరుషము ఏమేమి రోసాలత్వ పరక్రమేనుగా మధ్య దుర్వారు పాదులు నీ కిదియే సూచన పాలమిత్ర విషయములకు ధరణాస్త్రములు నా చేతను ఇంకను పాయలేదు మరియు ఆ శంకరుని కరుణ తత్త పాసు పదత్రం ఆ నీ పాశుపదత్వ మహత్వమును దారుణాస్త్ర పదత్వమును అడగలేదా అన్నమానములై తేజోహీనులకు నివాత కాలత కాలకైన దాన వీరంలో గెలిచివియు తనకు తానే వడదలిచి వచ్చిన శంకరుని నెట్టించివియు అది ఒక మహాప్రదానమని ఊహించుకుంటుంది అది కాక నిండు మనితనము లేక సగం ఆడదిగా ఆ మహేశ్వరుని ప్రసంగి అస్త్రంలో మమ్ము విరపించినది ఏమేమి రుద్రుడు నిండు ముఖతానము లేనివాడ ఆతను సగం ఆడితే రుద్రుడు నిండు ముఖతానము లేనివాడు మరి తమరు పూర్ణముగా నీవు శంకరుని పౌరుషం ఎంత దక్కర్లేదు ఈ అత్యంత తుచ్చమనుకుంటే కాదు అక్కడ కూడా లేదు మరి ఎట్లా అనుకుంటావు గురుపండితుల సమక్షమున నిండు పేరలకమున పగతున్న భార్య జుట్టుపట్టి ఈడ్చి కాదులుతుండగా ప్రయోజకులకు చూచుతూ ఊరగొడుతుంది స్థితిలో తలవంచుకుని పరంపరగా ప్రగల్భం ప్రగల్భములు ధర్మమును కట్టుబడాల్సి ఊరకుండా వెళ్తే కానీ మా గంటమి తోలకు ఊరకుండా మాని ఈ ప్రగల్భం ఆరోగ్యవాదనంతరము రాష్ట్ర రాముడు సదస్యములను చేయనప్పుడే మా ప్రతాపములు ఎదుగుతుంది ఈ ప్రగల్భములకేమి మందాకిన నందన కుంభ సంభవరాల వీరయోధ కల్పితమైన ఆ అంతరాజ సైన్యము నీచే అవనలుగా నిర్మూలింపబడట అంత తేజహీనము కాదు ఎన్ని మాటలు ఎందులకు ఇప్పుడు నా చతుర్బాహుల బారిని తప్పించుకోవడము నీ శత్రుభావం శత్రువుల చతుర్గల పరిమాణములకైనను శత్రువులతో కాదు కూడా ఆలింగములకైనా నక్కడకొచ్చునేమో గాని ఈ అత్యంత చతుర్దశ విద్యలు నేర్చి శత్రువుల బలోపేతములై శాస్త్రులంత ధర్మ ప్రకారమున శత్రువుని శత్రువులతో పాలించు ఈ విషయాన్ని కలుపుతా నీ చక్రాయుధం పనేది నీ శత్రుభావులు ఉపకరించవు కృష్ణ ఏమేమి నీ వాచలతో మేల మీరుచున్నది ఇట్లు అతిక్రమ పరాలను వదులుతున్న నీరు శిరస్సును మరియు చక్రంలో కలజేసిన కాచులను ఈ చక్రాయుధం పరిమాణము గాంధీయం నా చేతులు ఉన్నది మృగముల గొప్ప కిరాత విధమున విల్లు చేపడినంత మన ఎవరికి వెలపగలుగునయ్యా ఏమి నీ కిరాతకుడనా మరి నీవు గారడి విద్యలవాడవా గారడి వాడి కరమును పెంటమని చక్రం ధరించిన నీవు ఆలిక విధమున నాగే భుజమున రాదు మీ సహోదర వీరుడు బలభద్రుడు మాకు ఎరవగలాయించనా ఓరి నిర్నిమిత్త మహత్పరివారశీల లోకైక పూజలకు మా అన్న మాట ఇచ్చడ దలచనేలా అవునులే మీ అన్నవలే మా అన్న చూదరి గాడు కృష్ణ మా సాటి